రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి దశ బస్సు యాత్ర కంప్లీట్ అయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించిన యాత్రకు వచ్చిన మైలేజ్తో ఉత్తర తెలంగాణ క్యాడర్లో జోష్ పెరిగిందని పీసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. మిగిలిన ప్రాంతాల్లో కొనసాగే సెకండ్ ఫేజ్ బస్సు యాత్రకు సోనియా గాంధీని రప్పించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆమె పర్యటనను పరిగణలోకి తీసుకొని తెలంగాణ షెడ్యూల్ ఖరారు కానుంది. అయితే ఈ నెల 31న తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొంటారు. పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పాలమూరు ప్రజాభేరి పేరుతో బహిరంగ సభ జరగనుంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అప్డేట్స్ను మా ప్రతినిధి నాగేంద్ర లైవ్లో అందిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ విడతలో వచ్చేసి 55 మంది అభ్యర్థులను వాళ్ళని ప్రకటించడం జరిగింది. ఇక సెకండ్ లిస్ట్ కూడా రెడీ అయిపోయిందని కూడా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఆల్రెడీ 55 మందితో మొదటి జాబితా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి అయితే రెండవ జాబితాకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఇంతకుముందే 2 సార్లు భేటీ అవ్వడం కూడా జరిగింది కాంగ్రెస్ నేతలు. అయితే దీనికి సంబంధించి రెండవ జాబితాలో ఎలా వెళ్ళాలి, అభ్యర్థుల్ని ఎటువంటి అభ్యర్థులకి స్థానం కల్పించాలనే విషయాలపైన సుదీర్ఘంగా గంటల పాటు చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి రెండవ జాబితాను రానున్న 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం అయితే ఉంది. శాలిని, ఇక గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల 15న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగానే బీఫారాలు చేసి అభ్యర్థులను మార్చవచ్చునన్న అయోమయానికి ప్రచారానికి తెరదించారు. ఈ నెల 15నే మేనిఫెస్టో ప్రకటించి హుజనాబాద్ నుంచే ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున ఇప్పటి వరకు హుజనాబాద్, జనగామ, భువన్గిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. అయితే బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున సభలకు విరామం ఇచ్చిన కేసీఆర్ మళ్లీ సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడులో కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. వచ్చే నెల 8 వరకు పాలేరు, స్టేషన్ ఘన్పూర్, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, జుక్కల్, బాన్స్వాడ, నారాయణఖేడ్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సత్తుపల్లి, ఇల్లెందు, నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, భైన్సా, ఆర్మూరు, కోరుట్ల, కొత్తగూడెం, ఖమ్మం, గద్వాల్, మక్తల్, నారాయణపేట, చెన్నూరు, మంథని, పెద్దపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంపై మా ప్రతినిధి నాగేంద్రబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అదేవిధంగా నాగేంద్ర, ఇక గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఈ నెల 15న ఎన్నికల ప్రచారాన్ని ఇతర పార్టీల కన్నా ముందే ప్రారంభించారు. బీఫారాలు కూడా అందజేశారు. ఇక మిగిలిన 4 స్థానాల్లో కూడా అభ్యర్థులకు బీఫారాలు అందించారా? పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులకు అందించారా? కేసీఆర్ ఇప్పటికే అంటే మొదటి లిస్టులోనే దాదాపు అందరి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అయితే మూడు పెండింగ్ స్థానాలు ఉన్నాయి. అయితే 4 పెండింగ్ స్థానాలు ఉండగా పల్లా రాజేశ్వర రెడ్డికి జనగాం టికెట్ను బీఫారాన్ని కూడా అందజేశారు. ఆ తర్వాత మిగిలిన 3 స్థానాలు ఏవైతే నాంపల్లి, అలాగే నర్సాపూర్, గోషామహల్ ఉన్నాయో ఈ 3 స్థానాలకు సంబంధించి ఆల్రెడీ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు కూడా ఖరారైనట్టు మనకు తెలుస్తుంది. కానీ అఫీషియల్గా దాన్ని అనౌన్స్ చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2-3 రోజుల్లో దీనిపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇటు గోషామహల్ స్థానం ఇన్ని రోజులు పెండింగ్లో ఉంది. సో గోషామహల్కు సంబంధించి బీజేపీ స్థానం ఇప్పటికే అభ్యర్థి ఖరారైనారు రాజాసింగ్. సో బీజేపీ అతనిపైన సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత మొదటి లిస్టులోనే అతని పేరు ఖరారు చేయడం జరిగింది. మొదటి లిస్టులోనే అతనికి పేరు ఇచ్చారు కాబట్టి బీజేపీ విషయంలో క్లారిటీగా ఉంది అక్కడికి సంబంధించిన అభ్యర్థి ఎవరనేది. సో కాంగ్రెస్కు సంబంధించి ఇంకా ఇటు దీనికి సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా అక్కడ ఖరారు కాలేదు. కాబట్టి సో బీఆర్ఎస్ అక్కడ ఒక ధీటైన నేతను అంటే ధీటైన అభ్యర్థిని అక్కడ దింపే యోచనలో అయితే ఉంది. ఈ రానున్న 2-3 రోజుల్లో అటు గోషామహల్లో కానీ ఇటు నాంపల్లిలో ఎంఐఎం అలాగే కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అక్కడ కూడా వాళ్ళు పార్టీ అభ్యర్థుల్ని ఎవరైతే ప్రకటించిన తర్వాత దానికి ధీటుగా ఒక బలమైన నాయకుడిని అక్కడ రంగంలోకి దింపాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ 2 రోజుల్లో మనకైతే ప్రకటన రానుంది. అలాగే
ఇటు నర్సాపూర్కు సంబంధించి సునీత లక్ష్మారెడ్డికి అయితే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ కొంచెం అసంతృప్తి ఉంది అక్కడ. సో ఇద్దరి నేతల మధ్య వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం కేసీఆర్ అయితే వాళ్ళతో ఇప్పటికే చర్చించినట్టు మనకు తెలుస్తుంది. ఓవరాల్గా ఇటు నర్సాపూర్, ఇటు గోషామహల్, అలాగే నాంపల్లి ఈ మూడు ప్లేసులు అయితే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న 3 ప్లేసులకు కూడా త్వరలో సీఎం కేసీఆర్ బీఫారాలు అందజేయబోతున్నారు. దానికి సంబంధించి అభ్యర్థులను అయితే ఖరారు చేయబోతున్నారట్టు మనకు తెలుస్తుంది శాలిని. అదేవిధంగా నాగేంద్ర, ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అందరికంటే ముందే బీఆర్ఎస్ జోరుగా ప్రచారం నడిపిస్తుంది. అయితే ఇక అదే స్పీడ్తో బీజేపీ అటు కాంగ్రెస్ కూడా రెండో విడతలో కూడా ఇక ప్రచారం స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక దీనిని కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇటు ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా ప్రచారంలో జోరు అందుకున్నాయనే చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత ఎవరైతే సీఎం కేసీఆర్ ఉన్నారో అతను మొదటి నుండి అంటే 2 పార్టీల కంటే ముందుగానే ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. తన షెడ్యూల్ అంటే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఉస్నాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించారని చెప్పవచ్చు. ఉస్నాబాద్ అతనికి సెంటిమెంట్ ఏరియా. అది అంటే ప్రతిసారి కూడా ఎన్నికలకు వెళ్లే ముందు అక్కడి నుంచే బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి వెళ్ళబోతుంటాడు. సో ఈసారి కూడా అదే సెంటిమెంట్గా అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించారు. సో ఆ తర్వాత వరుసగా బిజీగా పర్యటనలు చేశారు. ఆ తర్వాత దసరాకు సంబంధించి ఇటు నవరాత్రులకు సంబంధించి కొంచెం అంటే దసరా పండుగ హాలిడేస్ సందర్భంగా కొంచెం బ్రేక్ ఇచ్చిన సీఎం కేసీఆర్ మళ్ళీ ఈ నెల 26వ తారీఖు నుండి మళ్ళీ సీఎం కేసీఆర్ పర్యటనలో బిజీగా ఉండబోతున్నారు. మళ్ళీ జిల్లాల పర్యటన చేయబోతున్నారు. అటు నాగర్ కర్నూలు, మునుగోడు ప్రాంతాల్లో ఆ రోజు బహిరంగ సభలో ఉండబోతున్నాయి. సో మళ్ళీ సీఎం కేసీఆర్ ప్రచారంలో భాగంగా పర్యటనలో బిజీ కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మధ్యలోనే ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ రాహుల్ గాంధీని దింపింది. ఇక్కడ తెలంగాణ కేడర్లో జోష్ నింపేందుకు రాహుల్తో కొంచెం మొదటి యాత్ర బస్సు యాత్రలో భాగంగా మొదటి విడతలో ఆల్రెడీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారు. అటు రెండో విడతలో భాగంగా మళ్ళీ ప్రియాంక గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీని కూడా రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు బీజేపీ కూడా అగ్రనేతలు, జాతీయ నేతలు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ముఖ్యమంత్రులకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి దింపే యోచనలో ఉన్నారు. సో వీరిని ధీటుగా ఎదుర్కోవాలి అంటే సీఎం కేసీఆర్ తప్పక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాడు. వాళ్ళందరినీ తిప్పికొట్టే విధంగానే సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. అతని స్పీచ్ కూడా ఉండబోతుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళే విధంగా అంటే పొలిటికల్ సర్వే కూడా సీఎం కేసీఆర్ చేయించినట్టు మనకు తెలుస్తుంది. ఈ సర్వేలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నేతల మధ్య అసంతృప్తి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇప్పటికే వార్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. వార్ రూమ్కి పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఎటువంటి కూడా లేకుండా అంటే ఎటువంటి బీఆర్ఎస్కి అగెనిస్ట్గా అపోజిట్గా ఏమి ఉండకుండా ఎటువంటి న్యూస్ కూడా ఉండకుండా బీఆర్ఎస్కి ఫేవర్గా ఉండేలాగా అయితే ప్లాన్స్ చేస్తున్నారు. ప్రజల్లోకి అభివృద్ధి పథకాలను తీసుకువెళ్ళి ప్రజలకు వివరించే విధంగా కూడా సీఎం కేసీఆర్ అయితే ప్లాన్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకునే పనిలో అయితే బీఆర్ఎస్ క్యాడర్ అయితే ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, అలాగే కారు గుర్తుని ప్రజల్లో గుర్తుండిపోయేలాగా హోర్డింగ్లు పెట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇటు బీజేపీ అగ్రనేతల్ని అలాగే కాంగ్రెస్ నేతల్ని కూడా వీళ్ళిద్దరినీ కూడా 2 పార్టీలను కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా కొన్ని ప్లాన్స్ అయితే సీఎం కేసీఆర్ రచించారని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి విడత విజయవంతంగా పర్యటనలు కొనసాగే బహిరంగ సభలు జరిగాయి. ఆ తర్వాత రెండో విడతలో దీనికి డబుల్గా అంటే డబుల్ ఇంపాక్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అయితే ఇటు 27వ తారీఖు నుంచి బీజేపీ వాళ్ళు ప్రచారంలో ముందుకు వెళ్ళబోతున్నారు. అలాగే అగ్రనేతలతో అలాగే బీఆర్ఎస్ 26వ తారీఖు నుంచి రెండో విడత మళ్ళీ బహిరంగ సభలు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ ఈ నెల 31న ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వస్తున్న కొల్లాపూర్ బహిరంగ సభ వేదికగా కొన్ని ప్రభుత్వానికి ఎగనిస్ట్గా అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, ఏం చేయలేదు, దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఆ బహిరంగ సభలో అయితే ప్రియాంక గాంధీ మాట్లాడబోతున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఒక పొలిటికల్ దంగల్ అంటే పొలిటికల్ వార్ ఇక్కడ తెలంగాణలో నడుస్తుందని చెప్పవచ్చు. ప్రచారంలో పార్టీలన్నీ కూడా ముమ్మరంగా ముందుకైతే సాగుతున్నాయని చెప్పవచ్చు. శాలిని. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.